నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపణ. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతలో ఇలాంటి బ్లడ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించే సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, సమాజంలో రక్తదానం పట్ల అవగాహన పెంచడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మెటర్నిటీ హాస్పిటల్లో ఓ బ్లడ్ బ్యాంక్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న యుగం. గుండెను కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. కానీ ఆ సృష్టి, భగవంతుడి సృష్టి ఏ రకంగా ఉందంటే మనిషిని కూడా మళ్ళీ క్లోనింగ్ చేయగల పరిస్థితిలో ఉన్నాం. కానీ రక్తానికి, బ్లడ్కి మాత్రం ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నాం. దాన్ని బట్టి రక్తం అవసరం ఎంతుందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగానే అభినందిస్తున్నాను. ఇవాళ దేశంలో ప్రతిరోజు సంవత్సరానికి 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ 1,20,00,000 వరకు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అనేక మంది వాలంటీర్లు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఉంది. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 5,32,000 యూనిట్లు అవసరం ఉంటే మనం గత సంవత్సరం 7 లక్షల యూనిట్ల దాకా సేకరించుకోగలిగాం. అనేక మంది యువత ఈ పవిత్ర కార్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతున్నప్పుడు ఆ కలిగే ఆత్మ సంతృప్తి వేరేగా ఉంటుంది. దేనిలోనూ అటువంటి సంతృప్తి కలగదనే విషయాన్ని కూడా యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ప్రతిరోజు ప్రతి 2 సెకండ్లకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగే పరిస్థితి ఉంది. ప్రతిరోజు 42,000 యాక్సిడెంట్ల కారణంగా 42,000 మందికి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఈ దేశంలో ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ, హిమోఫీలియా పేషెంట్లకు కూడా రక్త మార్పిడి తప్ప, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో వారి ప్రాణాలను కాపాడాలంటే నిత్యం నిరంతరంగా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉండాలి. ఆ పరిస్థితిని గమనించి అనేక మంది వాలంటీర్లు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు మన దేశానికి అవసరమైన రక్తాన్ని 80% నుంచి 80% దాకా వాలంటీర్ వ్యవస్థ దాకా ఇప్పుడు కూడా అనేక మంది ఉద్యోగస్తులు కానీ ఇతరత్ర వాళ్ళు కూడా లోపల మనం చూసాం.
రక్తదానం ఇస్తున్నదాన్ని 80 నుంచి 80% దీన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్నాం. అయితే అర్హత కలిగిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వారు ఎవరైనా ఎన్నిసార్లైనా రక్తం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుకు రావాలి. అర్హత కలిగిన వాళ్ళల్లో కేవలం 15% మందే ఇవాళ దేశంలో రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏదన్నా కంప్లైంట్ వస్తే వెంటనే చర్య తీసుకునే ప్రయత్నం అందుకని చెప్తున్నా, ప్రొయాక్టివ్గా ఉంటున్నాం. మామూలుగా మొన్న మధ్య జీజీహెచ్లో వచ్చింది, వెంటనే మాట్లాడడం జరిగింది, కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కనుక్కుంటాను దాని మీద, ఒకసారి నేను సూపరింటెండెంట్తో మాట్లాడిన తర్వాత వాస్తవాలు కనుక్కొని దాన్ని అనుగుణంగా చేయాలి. ఉత్తరాంధ్ర ఎలువేల్పు కోరికలు తీర్చే కొంగు బంగారం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిలువునా వంచిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో తనని తాను హిందూ ధర్మ పరిరక్షకుడిగా పేర్కొంటూ పేజీల కొద్దీ ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు చేయించి ఇప్పుడు భక్తుడిగా నటిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయని, పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపించారు. జగన్ చేసిన పాపం ఎన్ని జన్మలెత్తినా పోదన్నారు. ఆయన ఇచ్చిన యాడ్ ఒక్కసారి చూడండి. ఈయన హిందూ ధర్మ రక్షకుడు, ఈయనేనండి. ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ ధర్మంలో మనకి మొన్న కడపలో పులివెందుల్లో ఆయన కాన్స్టిట్యున్సీలో పోయి పూజ చేసేటప్పుడు యజ్ఞంలో పాల్గొనుంటే హవిస్సులు ఇస్తే పూజారి ద్వారా హవిస్సులను వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీర్థం ఇస్తే కింద పారబోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రదక్షిణం చేయమని నిన్న పూజారులు చెప్తే, ప్రదక్షిణం అంటే ఏంటి? అహంకారాన్ని తగ్గించుకోవటం అనేది ప్రదక్షిణం. దేవుడికి 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకుంటాం. దానికోసమే మనం ప్రదక్షిణం చేస్తాం. అంతేగాని ఆ ప్రదక్షిణం చేయమని చెప్తే చివరికి తన పార్టీ వాళ్ళు కూడా, పూజారులు చెప్పినా ఏం లేదు, పార్టీ వాళ్ళు చెప్పినా ఏం లేదు, చేయకుండా దండం పెట్టి నుంచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉగాది రోజున మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, హిందూ సాంప్రదాయాలకి తొంగలో తుక్కినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే ఆయన పరిపాలనలో 300 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. వాటిలో ప్రధాన దేవాలయాలు 12 మీద దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కొన్ని మీ మచ్చుతనకు నేను చెప్తాను. ఒకటేమో రామతీర్థంలో రాముల వారికి అపచారం చేశారు. అయ్యా, మీరు నిజంగా ఫోటో వేస్తే రామతీర్థంలో రాముల వారికి మీరు చేసిన అపచారం ఫోటో ఇక్కడ వేయాలి. అది మీ బాధ్యత, మీ చిత్తశుద్ధిని మీరు చూపెట్టుకోవటం. అది కాకుండా నెక్స్ట్ అంతర్వేదిలో రథాన్ని 100 ఏళ్ల రథాన్ని తగలబెట్టినటువంటి ఘనత మీది. ఆ ఫోటో వేశారా? బిట్రగుంటలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది, ఆ ఫోటో వేశారా? అదేవిధంగా అమ్మవారి గుడిలో వెండి సింహాలను దొంగిలించారు, ఆ ఫోటోలు వేశారా? ఇవన్నీ కనుక మీరు వేసి చూపెడితే మీరు హిందూ ధర్మ రక్షకుడో హిందూ ధర్మ భక్షకుడో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోలన్నీ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక్కడ మీరు సార్ చెప్పారు కాబట్టి దాని మీద నేను ఎక్కువగా పోవటంలా, ఎందుకంటే మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మరొకసారి నేను హిందూ ధర్మ రక్షకుడని ముందుకు వస్తున్నారు. మీరు హిందూ ధర్మ రక్షకుడు కాదు, మిమ్మల్ని ఎవరిని నమ్మరండి. ఇంకోసారి మోసం చేసే ఆలోచనలు మీరు మానుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకోటి,
ఒక సామెత ఉంది. ఒక సామెత ఏంటంటే, పిల్లిని చంపితే 100 గుళ్ళు కట్టినా కానీ ఆ పాపం పోదు. ఒకసారి పిల్లిని చంపితే, తెలుసో తెలియకో చంపినా పోదు. మీరు తెలిసి 20 కోట్ల లడ్లు, పాలు లేకుండా, ఆవు పాలు లేకుండా లడ్లు తయారు చేసినటువంటి ఘనత మీది. మీ పాపం ఎన్ని చేస్తే పోతుందండి? అందుకనే 11 సీట్లు ఇచ్చారు. మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన దాడులకి ఇవాళ మీ పరిస్థితి, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఒక పద్ధతి ప్రకారం మీరు చేస్తే మీకు మీ మీద గౌరవం ఉండేది. కానీ మీరు ఇప్పుడు కూడా ఎదురు దాడి చేసే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా మీరు తప్పు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు. నేను హిందూ ధర్మ రక్షకుడిని ఒక పక్క చెప్తారు. మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తా. అయ్యా, మీరు సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు క్రిస్టియన్ అని మీరు చెప్పారా లేదా? చెప్పలేదని చెప్పండి. మా దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయి, మేము చూపెడతాం. మీరు దాంట్లో చెప్పింది క్రిస్టియన్ అని మీరే కదా చెప్పింది. క్రిస్టియన్ అని ఒప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా మీరు టీటీడీకి దర్శనానికి వెళ్ళినప్పుడు మంత్రి గారు కూడా అడిగారు, ఏ రోజైనా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశారా? అసలు హిందూ మతం మీద మీకు గౌరవం ఉందా? దానికి ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. 2020-21లో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, ఆయన భార్య ఉంది, మధ్యలో మీరున్నారు. మీ భార్య ఏదండి? మీ భార్య ఉందా? ఇక్కడ ఉందా? ఒకసారి మీరే చూడండి, ఉందా? ఎవరైనా ఇవాళ దాకా మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా పట్టు వస్త్రాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ రోజైనా సతీ సమేతంగానే వెళ్తారు. ఇదిగోండి మళ్ళీ ఇదే ఫోటో, సేమ్ 2021, ఇది 21-22. ఇప్పుడు కూడా మీరు వెళ్ళాలా? రెండోసారి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. ఇదిగో 22-23, ఎందుకంటే సుబ్బారెడ్డి గారే పక్కన ఉన్నారు, 3 ఏళ్ళు ఆయనే గారు ఇప్పుడు చైర్మన్. ఆయన భార్యతో వచ్చాడు, కానీ మీరు మాత్రం భార్య సమేతంగా ఇప్పుడు వెళ్ళరు. మీరు మాట్లాడతారు హిందూ మతం గురించి, హిందూ పరిరక్షకుండని మీరు చెప్తారు. మీకు అర్హత ఉందా? మీరు అసలు మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఇందాక సారు కూడా చెప్పారు, ఇంటి పక్కన గుళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో వెంకటేశ్వర స్వామి వెంకటాయపాలెంలో టెంపుల్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఒక సెట్టింగ్ వేస్తారు. ప్రతిరోజు ఒక 6 కోట్లు 7 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసినటువంటి వ్యక్తి మీరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.